ఈసారి చాలా బాధతో వంటలు అయితే వండేసాను. ఇది నాకు ఒక పెద్ద సాడ్ న్యూస్ అండి. అదేంటో చెప్తాను. పక్కన బాధ అంటున్నాను, ఇంకో పక్కన చికెన్ చేపలు తెచ్చుకొని వండుకుంటున్నాను. నాన్ వెజ్ వండాలంటే సండే అయితే రావాలండి, ఎందుకంటే ఆ రోజు అయితే ఫ్యామిలీ అందరు ఉంటారు. ఏదో ఒక పెద్ద ఫంక్షన్ లాగా ఎన్ని వంటలు వండుతున్నాను. ఒక పక్కన కేజీ చికెన్ కర్రీ అయితే పెట్టేశాను. అంతలోనే మా వారైతే మటన్ కర్రీ కూడా తెచ్చారు. పంజాబ్ లో మటన్ అస్సలు బాగోదండి, 600 కేజీ. కానీ ఇంతకా సాడ్ న్యూస్ ఏంటో తెలుసా? కోల్కతా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోతుంది, పర్మనెంట్ గా నన్ను వదిలేసి అయితే వెళ్తుంది. మా ఇద్దరం ఎంత క్లోజో మీ అందరికి తెలుసు కదా. వాళ్ళ కోసం అయితే ఈ చిన్న గిఫ్ట్ అండి. ఇలా క్లోజ్ అయ్యామో లేదో అలా వాళ్ళకి పోస్టింగ్ అయితే వచ్చేసింది. వాళ్ళు ఇంకా వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి సండే రోజు అయితే భోజనాలు పిలిచాను. ఆ భయ్యకి మటన్ అంటే ఇష్టం. చికెన్, మటన్, ఎగ్, ఫిష్, అలానే బిర్యానీ కూడా. ఇక నుంచి తన నాతో ఉండదనే ఊహనే ఊహించుకోలేకపోతుంది, ఎందుకంటే నాకు అంత క్లోజ్ అయిపోయింది. తిను అండమాన్ లో అందరిని వదిలిపెట్టేసి నేను వచ్చేసాను, కానీ ఇక్కడ మా ఫ్రెండ్ వెళ్తుందంటే నాకే కదా ఎక్కువ బాధ ఉంది. సార్ చేసిన ఫుడ్ మొత్తం 3 ఫ్యామిలీస్ కండి. లాస్ట్ టైం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇదికి పెట్టాను కదా, అయితే తిను డెలివరీ కూడా అయిపోయింది, బాబు పుట్టారు. వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇద్దరికి ఒకేసారి పెట్టేశాను. నా గుర్తుగా వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇచ్చాను. ఇలా ఫ్రేమ్స్ ఇచ్చాం అనుకోండి, చక్కగా గుర్తు పెట్టుకుంటారు. ఈ చిట్టి కన్నయ్య కోసం చిన్న ఫ్రేమ్ అండి. ఫ్రేమ్ డీటెయిల్స్ అయితే ట్యాగ్ చేశాను. స్క్రీన్ వేసుకున్న నైట్ సూట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ మాత్రం అదూర్. సమ్మర్ కి మిస్ అవ్వకుండా స్క్రీన్ మీద ట్యాగ్ చేశాను, వెంటనే ఆర్డర్ చేసుకోండి.